రైతులకు గుడ్ న్యూస్. సలేశ్వరంలో అంతా సిద్ధం. మావోయిస్టులకు వార్నింగ్. రెచ్చిపోయిన ప్రేమోన్మాది. ఇలాంటి మరిన్ని విశేషాలు మన ఊరు మన వార్తల్లో చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఎల్లుండి ఏలూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ పార్టీ కార్యకర్తలకు మార్గనిర్దేశం చేస్తూ దేవదర్శన కార్యక్రమాల్లో పాల్గొనడానికి సీఎం పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేపు ఉదయం 10 గంటల నుంచి సీఎం చంద్రబాబు ఆగిరిపల్లి మండలం వడ్లమాను వెళ్లేందుకు హెలికాప్టర్లో బయలుదేరతారు. అనంతరం 10 గంటల 30 నిమిషాలకు సీఎం బీసీ వర్గాల ప్రజలతో సమావేశమవుతారు. 11 గంటల 30 నిమిషాలకు ప్రజావేదిక వద్ద పబ్లిక్ ఇంటరాక్షన్ నిర్వహించనున్నారు. 1 గంటకు పార్టీ క్యాడర్తో సమావేశం జరుగుతుంది. ఆపై మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు సీఎం హెలికాప్టర్లో విజయవాడ ఎయిర్పోర్టుకు బయలుదేరతారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు సీఎం విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి కడప ఎయిర్పోర్టుకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు కడప ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఒంటిమిట్టలోని టీటీడీ గెస్ట్ హౌస్ కు 5 గంటల ప్రాంతంలో చేరతారు. ఆ తర్వాత 6 గంటల నుంచి 6 గంటల 30 వరకు శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అక్కడే 6 గంటల 45 నుంచి 8 గంటల 30 వరకు జరిగే సీతారాముల కళ్యాణోత్సవంలో సీఎం పాల్గొంటారు. స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. 8 గంటల 40 నిమిషాలకు తిరిగి టీటీడీ గెస్ట్ హౌస్ కు చేరుకుని అక్కడే రాత్రి బస చేస్తారు. తెలంగాణ రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ తెలిపారు. గత నెలలో కురిసిన వడగండ్ల వానకు నష్టపోయిన రైతులకు పంట నష్టం అందించనున్నట్లు ప్రకటించారు. మార్చిలో కురిసిన వడగండ్ల వానకు 8,408 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు గుర్తించామని పేర్కొన్న మంత్రి రైతులకు పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వ్యవసాయ శాఖ అందించిన వివరాల ప్రకారం నష్టపరిహారం వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. అలాగే ఈ నెల 3 నుంచి 9 వరకు కురిసిన వడగండ్ల వానకు ఈదురుగాలులకు జరిగిన నష్టంపై ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి అందిందని, దాన్ని పరిశీలించి వారికి కూడా పరిహారం అందిస్తామని మంత్రి తుమ్మల వెల్లడించారు. మెదక్ జిల్లా బాలనగర్ గ్రామంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పర్యటించారు. నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించారు. అనంతరం గ్రామంలో సన్నబియ్యం లబ్ధిదారుని ఇంట్లో ఎమ్మెల్యే భోజనం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. అందులో భాగంగానే ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, ప్రజలకు నాణ్యమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టిందన్నారు. భవిష్యత్తులో విద్య, వైద్య రంగాలను కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అందరూ మంచి బియ్యం తినాలా, అందరు మంచి భోజనం చేయాలనే ఒక ఉద్దేశంతో మరి సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. మరి దాంట్లో భాగంగా మరి వాళ్ళ సన్న బియ్యం లబ్ధిదారు వాళ్ళ ఇంట్లో మరి మేమందరం కూడా అదే సన్న బియ్యం తినడం జరిగింది. కాబట్టి ఇదే కాదు, మన సబ్స్టేషన్ కూడా గత 10 ఏళ్ల నుంచి ఆగిపోయిన పరిస్థితి. కాబట్టి మనం వచ్చిన వెంటనే మరి బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మరి ఇదే కాదు, అందరూ మా మెదక్ మండల్ కుటుంబ సభ్యులు, మెదక్ నియోజకవర్గ కుటుంబ సభ్యులు, మెదక్ జిల్లా కుటుంబ సభ్యులు మరి అందరూ కూడా మంచిగా ఉండే విధంగా, మరి మంచిగా ఆరోగ్యకరంగా ఉండే విధంగా మరి విద్యా, వైద్యం అభివృద్ధి కోసమే చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం చేయబోతున్నామని వైసీపీ కౌన్సిలర్లు ప్రకటించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వైసీపీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. వార్డుల అభివృద్ధిపై చైర్పర్సన్ కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. మున్సిపల్ చైర్పర్సన్ స్వచ్ఛందంగా రాజీనామా చేసి తమ గౌరవాన్ని కాపాడుకోవాలని, లేదంటూ అవిశ్వాస తీర్మానం ప్రకటిస్తామంటూ వైసీపీ కౌన్సిలర్లు హెచ్చరించారు. గత 4 ఏళ్లలో వార్డుల అభివృద్ధికి ₹1 కూడా ఖర్చు పెట్టకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. 4 సంవత్సరాల నుంచి మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్న వ్యక్తి ఆమె చాలాసార్లు మేము చెప్పాము, వార్డుల అభివృద్ధి చెందలేదు, దయచేసి మేము అన్ని వార్డులు తిరగండి అని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది. కానీ ఆమె ఏ కౌన్సిలర్లు కానీ వాళ్ళ భర్తలు పెత్తనం చలాయిస్తూ ఏ కౌన్సిలర్ కూడా ఏ వార్డులో తిరగకుండా ఇంతవరకు అభివృద్ధి అనేది ఎక్కడ కూడా ₹100 కూడా పెట్టి ఇక్కడ మేము చేపించిన బాబాన పోలేదు. ఈరోజు మేము వార్డు ప్రజలు ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, మీరు ఎందుకు కౌన్సిలర్గా ఉన్నారు, మీకు చైర్పర్సన్ ఏమైనా అడుగుతున్నారు. అందుకని 2 సంవత్సరాలు చెప్తున్నాము, అవిశ్వాస తీర్మానం పెడతాం, మీరు దిగండి, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని. కానీ ఇంతవరకు ఎవరు రాలేదు ముందుకి. వాళ్ళు ముండి వైఖరితో ఉన్నారు. కాబట్టి ఈరోజు మేము అందరం కలిసి దాదాపుగా 28 మంది కౌన్సిలర్లు, అంటే గతంలో ఉన్న మంది అక్కడ 14 మంది ఉన్నాం, ఇక్కడ ఉండే 14 మంది, 25 మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో కల్లుగీత కార్మికులకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సేఫ్టీ కిట్లను పంపిణీ చేశారు. బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో గీత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాటమయ్య సురక్ష పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు
సేఫ్టీ కిట్లు పంపిణీ చేశారు. తాటి చెట్లు ఎక్కే సమయంలో గాయాలు, మరణాలు సంభవించకుండా గౌడన్నల భద్రత కోసం పంపిణీ చేస్తున్న సేఫ్టీ కిట్లను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు. కొన్ని కంపెనీలు స్వచ్ఛంద సంస్థల పేరుతో పేద ప్రజలను మోసం చేస్తున్నాయని ఎమ్మెల్యే సాంబశివరావు అన్నారు. అక్షర చిట్ ఫండ్స్ మోసాలపై హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర బాధితులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన చిట్ ఫండ్ కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాదాపు 9,000 మంది బాధితులు చిట్ ఫండ్ లో పెట్టుబడి పెట్టి మోసపోయారు. సుమారు 1,200 కోట్లతో ఉడాయించిన అక్షర చిట్ ఫండ్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని సాంబశివరావు తెలిపారు. ఈ స్వచ్ఛంద సంస్థల పేరుతో ఈ విధంగా ప్రజల్ని పట్టపగలే లూటీ చేస్తూ సైబర్ నేరస్తుల కంటే ఇంకా ఘోరంగా సైబర్ నేరస్తులేమో చాటుగా మోసం చేస్తారు, మోసపూర్తిగా చేస్తారు. వీళ్ళేమో రాచరికంతో రాచ ముద్రతో వీళ్ళు డైరెక్ట్ గా పర్మిషన్ తీసుకుని వీళ్ళు మోసం చేస్తున్నారు. ఈ విధంగా ఈ చిట్ ఫండ్స్ దీనిపైన నియంత్రణ ఏమిటి అనేది ప్రభుత్వాన్ని ప్రశ్న. బోర్డు నుంచి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఇంటర్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ అన్నారు. బోర్డు నిబంధనలకు విరుద్ధంగా కాలేజీలు నిర్వహిస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. వేసవి సెలవుపైన బోర్డు స్పష్టమైన హామీలు ఇచ్చినప్పటికీ కొన్ని కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి విద్యార్థులపై అనవసరమైన భారాన్ని మోపుతున్న కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని గెల్లు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్య మొత్తం కార్పొరేట్ కాలేజీలు హైదరాబాద్లో చాలా ఏర్పడ్డాయి. దీనివల్ల చిన్న చిన్న కాలేజీల యాజమాన్యాలు పూర్తిగా నష్టపోయే పరిస్థితి వచ్చింది. వీటన్నిటి కారణం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఉదాసీనంగా కార్పొరేట్ విద్యా వ్యవస్థల పట్ల విరుస్తున్న తీరు వల్లనే ఇవాళ పేద కుటుంబాలు ఇవాళ నష్టపోవాల్సిన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నది. చాలా విద్యా సంస్థలు ఇవాళ నారాయణ కానీ, శ్రీచంద్ర కానీ, ఎల్ఎన్ కానీ, అదేవిధంగా చాలా విద్యా సంస్థలు ఇవాళ హైదరాబాద్లో ఇవాళ బల్సాలు కానీ ఇలాంటి విద్యా సంస్థలు కార్పొరేట్ ఇవాళ ఉత్తరప్రదేశ్ నుంచి, రాజస్థాన్ నుంచి విద్యా సంస్థలు తీసుకొచ్చి హైదరాబాద్లో ఏర్పాటు చేస్తే ఇవాళ తెలంగాణ ప్రాంతాలకు సంబంధించిన చిన్న చిన్న జూనియర్ కాలేజీలన్నీ. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్గుతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ పోస్టర్ను సత్యవతి రాథోడ్ ఆవిష్కరించారు. మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి 10,000 మందిని తరలించి సభను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మరోసారి కేసీఆర్ పాలన రావాలంటూ ప్రజలు కోరుతున్నారని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సత్యవతి రాథోడ్ చెప్పారు. దక్షిణాది అమర్నాథ్ యాత్రగా పేరుగాల్చిన సలేశ్వరం లింగమయ్య దర్శనానికి సర్వం సిద్ధమైంది. ప్రతి ఏడాది చైత్ర పౌర్ణమికి లింగమయ్యను దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి సలేశ్వరం జాతర ప్రారంభమై 3 రోజుల పాటు కొనసాగనుంది. అంటే రేపటి నుంచి 13వ తేదీ వరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వామివారిని దర్శించుకునేందుకు అనుమతి ఇవ్వనున్నారు. సలేశ్వరం లింగమయ్య స్వామి వద్ద చెంచులే పూజారులుగా వ్యవహరించడం ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఆనవాయితీ. ఈ సలేశ్వరం జాతర ఒక సాహసోపేతమైన యాత్రగా చెప్పొచ్చు. ఎందుకంటే దట్టమైన నల్లమల అడవిలో నడక ప్రయాణం కొనసాగించాలి. పులులు, ఇతర వన్యమృగాల మధ్య కాలు కదపాల్సి ఉంటుంది. వన్యమృగాలను పక్కన పెడితే పచ్చదనంతో నిండిన కొండలు, కోనలు, లోయలు, గుహలు, పక్షుల కిలకిలా రావాలు, జాలువారే జలపాతాలు, ఎటు చూసినా ప్రకృతి రమణీయతే. ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణంలో లింగమయ్య కొలువు తీరటం అద్భుతం. ఇవన్నీ ప్రత్యేక అనుభూతులను మిగుల్చుతాయి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గిరిజన బాలిక వసతి గృహాన్ని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సందర్శించారు. మొదటగా హాస్టల్కి వచ్చిన ఆయనకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నూతనంగా నిర్మించిన డైనింగ్ హాల్ను ఆయన ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి కొద్దిసేపు ముచ్చటించారు. చదువులో రాణించి పాఠశాలతో పాటు తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి భోజనాన్ని అందించాలని సిబ్బందికి సూచించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 131వ ఫౌండేషన్ డే సందర్భంగా సైబర్ సెక్యూరిటీపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర వాక్థాన్ నిర్వహించారు.
సైబర్ సెక్యూరిటీ ఏసీపీ కేవీఎన్ ప్రసాద్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ జోనల్ మేనేజర్ సునీల్ కుమార్ తో కలిసి వాగ్దాను ప్రారంభించారు. ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, ఇందుకోసమే ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం పెట్టామని ఏసీపీ తెలిపారు. సైబర్ మోసాలు, నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ సూచించారు. కస్టమర్స్ బ్యాంక్కి వచ్చినప్పుడు వాళ్ళకి మీరు ఎటువంటి సైబర్ క్రైమ్ అవేర్నెస్ ఇవ్వాలి. ఎందుకంటే కొంత రోలు ఈ కేసులో పెద్ద అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొంత బ్యాంక్ రోల్ కూడా ఉంటుంది. ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎందుకు ట్రాన్స్ఫర్ చేయిస్తున్నారు అనేది, ఇంత హ్యూజ్ అమౌంట్స్ కోట్ల రూపాయలు 2 కోట్లు 3 కోట్లు కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఒకసారి. ఆ 2 కోట్లు 3 కోట్లు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అని ఒక క్వశ్చన్ కనుక అడిగి అది డీటెయిల్గా కనుక్కొని బిజినెస్ డీల్ అని చెప్తున్నారు. డిజిటల్ అరెస్ట్ కేసుల్లో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు బిజినెస్ డీల్ అని చెప్తున్నారు. ఆ బిజినెస్ డీల్ ఏం బిజినెస్ డీలు, ఎక్కడ కొన్నారు, మీరు ఏం కొన్నారు, రియల్ ఎస్టేట్ అని చెప్తున్నారు ఎక్కువ మంది. రియల్ ఎస్టేట్ అంటే ల్యాండ్ ఎక్కడ ఉంది, అమ్మేవాళ్ళు ఎవరు, కొనేవాళ్ళు ఎవరు, మీది ఏమైనా అగ్రిమెంట్ ఉందా, ఇటువంటి క్వశ్చన్స్ వేసినట్లయితే. శ్రీకాకుళం జిల్లా పలాసలోని కాశీబుగ్గ గేటు దగ్గర ప్రయాణికుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. గేటు దాటాలంటూ నరకయాతన అనుభవించాల్సి వస్తోంది. పలాస మీదుగా రైళ్ల రాకపోకలు ఎక్కువ కావడంతో పావుగంటకోసారి ఎస్సీ గేట్ పడుతోంది. ఇక స్టేషన్ సమీపంలోనే గేట్ ఉండడంతో ఒక్కో ట్రైన్ వెళ్లేందుకు కనీసం 20 నిమిషాల సమయం పడుతుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గేటు పట్టడంతో వందలాది వాహనాలు నిలిచిపోవడంతో రద్దీ పెరిగిపోతుందని వాపోతున్నారు. దీంతో స్కూల్ వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు సమయానికి చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మండిపడుతున్నారు. గతంలో ప్రారంభించిన బ్రిడ్జ్ నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోయాయని, అధికారులు స్పందించి బ్రిడ్జ్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలంటూ ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. నిర్మల్ జిల్లా బాస్రా ట్రిపుల్ క్యాంపస్లో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు నిరసన వ్యక్తం చేశారు. విధులు బహిష్కరించి క్యాంపస్ మెయిన్ గేట్ ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 21ని వెంటనే రద్దు చేసి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్లో అరెస్ట్ చేసిన ప్రొఫెసర్లను విడుదల చేయాలంటూ కోరారు. తమను పర్మనెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో మరోసారి వాతావరణం చల్లబడింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అటు కామారెడ్డి జిల్లాలో వర్షం దంచుకొట్టింది. బిచ్కుంద మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. సుమారు గంట పాటు కురిసిన వర్షానికి రోడ్లు, కాలనీలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీళ్లు చేరి చెరువులను తలపించాయి. వర్ష బీభత్సానికి వాణిజ్య కార్యకలాపాలతో పాటు రవాణా వ్యవస్థ స్తంభించింది. వడగండ్ల వానకు పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని గాంధీనగర్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ రాజశేఖర్ ఆధ్వర్యంలో 75 మంది పోలీస్ సిబ్బందితో సోదాలు జరిపారు. రౌడీ షీటర్లు, అనుమానితుల ఇళ్లలో తనిఖీలు చేసి కాలనీలో ఫుల్ పెట్రోలింగ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 56 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ రాజశేఖర్ హెచ్చరించారు. కార్డన్ సర్చ్లు మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలో మొత్తం నిర్వహిస్తున్నామన్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రోత్సహించిన తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. వాహనాలు నడిపే యువత పలు జాగ్రత్తలు పాటించాలని, మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని పోలీసులు సూచించారు. అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యానే దాని మీద మేము ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. దాంట్లో నెంబర్ ప్లేట్ ట్యాంపర్ చేసినవి, అంటే నెంబర్ ప్లేట్ మార్చి ఒక 2-3 అక్షరాలు దాంట్లో చేంజ్ చేసి ట్యాంపర్ చేసిన వెహికల్స్ దొరికినవి. అవి కూడా కొన్ని నేరాల్లో ఉన్నట్టు మాకు అనుమానంగా ఉంది. వాటన్నిటి కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. రెండవది, ఇదే విధంగా మిర్యాలగూడ పట్టణంలో శాంతి భద్రతలు లా అండ్ ఆర్డర్ పీస్ఫుల్గా ఉండటానికి, మెయింటైన్ చేయడానికి రిపీటెడ్గా ఇలాంటి ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రజలందరికీ కూడా మేము చెప్పడం జరుగుతుంది, ఎవరు కూడా అనాథరైజ్డ్ వెహికల్స్ పెట్టుకోవటం కానీ, తర్వాత నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలు వాడటం కానీ, అదేవిధంగా అనుమాను వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీగా వివిఐటి కళాశాల రూపాంతరం చెందింది. దీనికి సంబంధించి ఏపీ సర్కార్ నుంచి ఉత్తర్వులు అందుకున్నట్లు వివిఐటి వైస్ ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రకటనకు తగ్గట్లు కేవలం 2 నెలల్లోనే వివిఐటి అభ్యర్థనలను పరిశీలించి యూనివర్సిటీ హోదా కల్పించిన మంత్రి నారా లోకేష్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. యూనివర్సిటీ అయినంత మాత్రాన ఫీజులు పెరుగుతాయన్న అపోహ వద్దని ఆయన చెప్పారు. వివిఐటి యూనివర్సిటీ అడ్మిషన్ టెస్ట్ నిర్వహించి టాలెంట్
టాలెంట్ ఉన్న వారికి స్కాలర్షిప్ ఇస్తామన్నారు. అడ్మిషన్ టెస్ట్లో 60 మార్కులు దాటిన విద్యార్థులకు ఫీజులో 50% రాయితీ ఇస్తామన్నారు. అనంతరం వివిఐటి యూనివర్సిటీ లోగో బ్రోచర్లను ఆయన విడుదల చేశారు. అంటే మనకి అంతకుముందు కాలేజీగా ఉన్నప్పుడు కాలేజీలో చేరేవాళ్ళు, ఆ మంచి పిల్లలు చేరటం వల్లనే కాలేజీ దూరం వచ్చింది. యూనివర్సిటీ అవగానే అంతా మన ఫీజులతోటి మనం ఎక్కువ ఫీజులు పెట్టుకొని డబ్బులు కట్టగలిగిన వాళ్ళు చేరితే అదే డిసిప్లిన్ తోటి అంత బాగా జరుగుద్దా లేదా అనేది మాకు అనుమానం ఉండింది. అందుకని యూనివర్సిటీ అయిన తర్వాత కూడా మేము చేసింది ఏంటంటే లాస్ట్ ఇయర్ మేనేజ్మెంట్ కోటా ఎంత తీసుకున్నామో అంతకంటే తక్కువ ఫీజులతోటి కామన్ మ్యాన్కి విత్ ఇన్ రీచ్లో ఉండి మెరిట్ పిల్లలు కాలేజీలో చేరేట్టు గట్టి ప్రయత్నం ఇది. సో ఆ ఒక్కటి మంచి పిల్లలు చేరటం కోసం వాళ్ళకి విత్ ఇన్ రీచ్ ఉండే ఫీజులు పెట్టి కాలేజీకి అవసరమైనంతే యూనివర్సిటీకి అవసరమైనంతే తీసుకుంటామని గట్టి. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. యువత ఆయన అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఘనంగా నిర్వహించారు. ప్రజలకు స్వీట్లు పంచిపెట్టారు. బాణసంచాలు కాల్చుతూ ఉత్సాహంగా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు. విద్యార్థులకు బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. యువ నాయకుల సమక్షంలో బ్లడ్ క్యాంప్ను కూడా నిర్వహించి తమ అభిమాన నాయకుడికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ రానున్న రోజుల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆదర్శంగా నిలుస్తారని యువజన విభాగం నాయకుడు గణేష్ యాదవ్ తెలిపారు.